భోగాపురం విమానాశ్రయానికి ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించిన ఆయన పనుల్లో పురోగతిని ప్రతి నెల ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. గత నెల నుంచి ఇప్పటి వరకు 4% పురోగతి ఉందని చెప్పారు. విమానాశ్రయ పనుల్లో ఇప్పటి వరకు 36% పనులు పూర్తయ్యాయని తెలిపారు. నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేస్తామని చెప్పారు. పనులు అనుకున్న సమయం కంటే వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. జేఎంఆర్, ఎల్ఎన్టీ సంస్థలు వేగంగా పూర్తి చేస్తున్నాయని వివరించారు. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయాల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇది నిజంగా రేపు మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి శక్తి ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకనే దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుంది. గత నెలకి ఈ నెలకి ఉన్నటువంటి ప్రోగ్రెస్ లాస్ట్ టైం కూడా నేను అదే వివరించాను. ప్రతి నెల రావడం అని అంటే కేవలం మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఆ నెలలో జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏంటో పబ్లిక్కి కూడా తెలియాలనేటటువంటి ఒక పారదర్శకతని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ ప్రెస్ ద్వారా పబ్లిక్కి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓవరాల్ ప్రోగ్రెస్ మనకి ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు ఓవరాల్ ప్రోగ్రెస్ గత నెల 31.8% అయితే ఈ నెల రోజుల్లో మరొక 4.8% కంప్లీట్ చేసుకొని ఈరోజు 36.6% పూర్తి చేసుకున్నాం. ఈరోజు వరకు ప్రాజెక్ట్ యాక్చువల్గానైతే డిసెంబర్ 26లో పూర్తవ్వాలి. డిసెంబర్ 26లో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు ఈ ఆగస్టు నెలకి 20% పూర్తి చేస్తే చాలు. టైం లైన్లో మనం బాగానే ఉన్నట్టే. కానీ ఈరోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం? 36% పూర్తి చేసుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 6 నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందంటే మనం 20% చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్ట్ నెలకే 36% వరకు రీచ్ అయ్యాం. కాబట్టి ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం 6 నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి.